అందరికీ నమస్కారం అండి. ప్రేమ పేరుతోటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆడపిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఆడపిల్లల్ని వలేసి మైనారిటీ తీరినా తీరకపోయినా సరే చెప్పి పెళ్లి చేసేసుకుని కొన్ని రోజులు వాళ్ళు వాడుకుని ఆ తర్వాత ఈ పిల్లలకి నరకం చూసే విధంగా ప్రవర్తించి వాళ్ళని వేరే చోటకి అమ్మేసేవాళ్ళు కొంతమంది అయితే వేరే వ్యాపారాల్లో దించేసి వృత్తుల్లోకి దింపేసేవాళ్ళు కొంతమంది. ఈ మధ్య చూసాం, ఒక పాప చిన్న పిల్ల మైనారిటీ తీరిందో లేదో ఇంకా పెళ్లి చేసి తల్లితోటి కూడా మాట్లాడుకుని పెళ్లి చేసేసుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వ్యభిచార కుంపంలోకి దింపేశారు అనేసి మత్తు మందులు ఇచ్చి రకరకాల ఇది చేసి ఆ అమ్మాయిని పాడు చేసేసి ఇంజక్షన్లు చేసేయటం వల్ల కాళ్ళు పట్లు వదిలేసి ఆ చిన్న వయసులో ఎంత కష్టం అంటే అంత కష్టం వచ్చింది. హాస్పిటల్ పరం అయిపోయింది. వీళ్ళు చేసిన దుర్మార్గం ఏంటో చూడండి. అసలు తల్లితోటి పాటు చేతులు కలిపి కొడుకు సపోర్ట్ చేస్తుందండి, ఆడదు కదా. అసలు ఆ అమ్మాయికి ఆ తల్లికి ఏమన్నా జ్ఞానం అనేది ఉందా? ఎంత తప్పండి. ఇప్పుడు ఏదో చెప్తూ ఉంటారు. అటువంటివి జరగకుండా ఒక పక్కన జరుగుతున్నాయంటే రైడ్ చేసి పట్టుకుని వాళ్ళకి సరైన ఇది చెయ్యాలి కదండి. ఇలా ఆడపిల్లలు ఇదైపోతున్నారు అనుకున్నప్పుడు ఏదో ఒక్కొక్కసారి ఊపొచ్చినప్పుడు 4 మాటలు మాట్లాడేస్తున్నారు, తర్వాత సర్దుకుపోతున్నారు. చూడండి ఇప్పుడు ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఎలా వచ్చింది. హాస్టల్లోనూ పిల్లలకి రక్షణ ఉండలేదు, ఇంట్లోనూ పిల్లలకి రక్షణ ఉండలేదు. ఈ పిల్లలు కూడా వెకిలితనం ఎక్కువైపోయింది. కొంతమంది ఉంటారండి, అందరినీ అన్నం నేను చదివే లోకం అనుకుని చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఉన్నారు ఏంటో చదువు పేరు చెప్పి వీళ్ళు వేసే వేషాలకి అవతల వాళ్ళు ఇది అయిపోయి ఆ తర్వాత జీవితం ఏమో రోడ్డును పడిపోయి కుటుంబాలు వీధి పాలైపోయి క్షోభకు గురి చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్లు, లగ్జరీ మేకప్లు, లగ్జరీ వేషాలు, డబ్బు, ప్రధానంగా డబ్బు. ఈ డబ్బు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు అది మనిషి చేత ఏదైనా గంతులేస్తుంది. అందు గురించి దాని జోలికి వెళ్ళకుండా ఉన్నంతట్లోనూ సరిపెట్టుకునే మనస్తత్వం చిన్నపిల్లలకి అలవాటు చేసుకుంటేనే మంచిది. ఇంట్లో కూడా ఎక్కువ డబ్బు ఇవ్వకూడదు, పెద్ద సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండేటట్టు చూసుకోకూడదు. ఒక్కసారి తల్లి నిదానంగా ఆ పిల్లల వైపు చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు రకరకాల టెక్నాలజీలు వచ్చేసి తర్వాత రకరకాలు అయిపోతున్నాయి. హాస్పిటల్కి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఆ ఆడపిల్లల జీవితాలు లాస్ట్లో హాస్పిటల్ పరం అయిపోయినాయి.